ఇంతకాలం శ్రమించి పండించిన పంటను కాపాడుకోవడం ఒక ఎత్తైతే చేతికొచ్చిన పంటను అమ్ముకోవడం తలకు మించిన భారంగా మారిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పక్షం రోజుల క్రితం ప్రారంభించినా ఇప్పటి వరకు కొనుగోలు ప్రారంభించలేదని రైతులు వాపోతున్నారు. దీంతో కొనుగోలు కేంద్రాల వద్ద ఎక్కడ చూసినా ధాన్యం కుప్పలే దర్శనమిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రాలను ప్రారంభిస్తున్నట్టు ఫోటోలకు ఫోజులు ఇచ్చిన సంబంధిత నిర్వాహకులు కనీస వసతులు ఏర్పాటు చేయకపోవడంపై మండిపడుతున్నారు. షేరిల్లా సమీపంలోని ఓ కొనుగోలు కేంద్రం వద్ద పొల్లు పట్టే మిషన్ చెట్ల పొదల్లోనే ఉందని, కొనుగోలు కేంద్రం వద్దకు తీసుకువచ్చి విద్యుత్ సరఫరా చేయాలని సంబంధిత నిర్వాహకులకు ఈ సందర్భంగా రైతులు సూచించారు. అయినా కూడా పట్టించుకోవడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విసిగిపోయి వడ్లను మిల్లర్లకు అమ్ముకునేలా చేస్తున్నారని, తక్షణమే వడ్ల కొనుగోలును ప్రారంభించాలని అన్నదాతలు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ జల్లెడకాడికి రావాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, సెంటర్లో ఈరోజు మనకు సీరియల్ ఉంది. ఆ సీరియల్ కాడ పొల్లు ఉంది పెట్టుకోము అని చెప్పేసి ఒడ్లు 4-5 సంచులు కాంట పెట్టినాక ఆపేసిరు. వెంకటరామన్ సార్ ఫోన్ చేసి ఇక్కడ ఎవరు లేరు, సెంటర్ కాడ ఎవరు లేరు. వెంకటరామన్ సార్ ఫోన్ చేసి ఏమంటుండంటే జల్లెడ పోయాలన్నాడు. సరే జల్లెడ పోస్తాం, మరి జల్లెడ ఎక్కడ ఉంది అంటే అన్నీ కొల్లపురం మంజమన్ కొల్లపురం పక్కకు ఉంది, గుంజుకాచుకోరి అన్నాడు. గుంజుకాచుకోరి అంటే వీడికి వచ్చి చూసేసరికి ఇక మొత్తం లోపల ఇస్తరాకులు, దాంట్లో నీళ్లు, ఈ మోటార్ మీద పెండ, ఇది మొత్తం ఇక గడ్డి, సంవత్సరం కింద వదిలిపెట్టిన ఫ్యాన్. ఇది ఒక్క సంవత్సరం అవుతుంది, దాదాపు సంవత్సరం నాడు వదిలిపెట్టింది. ఇది నడవకపోతే ఎట్లా అని వెంకటరామన్ సార్ అడిగితే ఏమంటుండంటే వారం రోజులు టైం పడుతుంది, మరి వర్షాలు పడుతున్నాయి కదా ఎట్లా అంటే మరి మీ ఇష్టం, అట్లయితే ఆగురి లేకపోతే బయట పెట్టుకోరి అనే మాట మాట్లాడుతుండు. ఎవరు కూడా రెస్పాండ్ అవుతలేరు దీనికి. ఈ చుట్టూ కొద్దు నింపారు, వేరు తక్కువ వచ్చింది, జల్లడేయమన్నారు, వేస్తామని చెప్పినాం. ఆడ ఉంది గుంజుకొచ్చుకో అంటే ఏడుందో మాకు తెలియదు సార్, మీరు తెచ్చిస్తే మేము మోస్తామన్నాం. అది ఖరాబ్ అయిందా సార్, అది ఖరాబ్ అయిందట మాకు తెలిసింది. సార్ అది ఖరాబ్ అయింది అంటే 8 రోజులు 10 రోజులు టైం పడుతుంది, అప్పటిదాకా ఆగు నువ్వు వాడిని తర్వాత పెట్టుకో అని మాట్లాడుతున్నాను. వెంకటరామ సార్ ఫోన్ చేస్తే ఒక సూపర్వైజర్ లేడు, ఎవ్వరు లేరు. లేదు అంటావు నువ్వు అంజనేయులు దానికి తీసుకోవా, ఆయన పెట్టుకోడు అంటే పెట్టుకోవాడా అని మాట్లాడుతున్నాను. 20 రోజులు అవుతుంది ఇప్పుడు ఇది ధాన్యం ఇక్కడ తీసుకొచ్చి. 20 రోజుల నుంచి ఇప్పటి వరకు వాళ్ళు దీన్ని చూడలేరు. కాంట ఓపెన్ చేసి 10 రోజులు అవుతుంది. నిన్న నుండి కాంటలు స్టార్ట్ చేసిరు. ఓపెనింగ్ ఫోటోలు ఏమో 15 రోజుల కింద పెట్టిరు. ఇప్పటి వరకు ఇటు కోళ్ళు రాలేరు. నిన్న ఈరోజు ఇప్పుడు ఈరోజు సీరియల్ ఉంది మాది. ఈ సీరియల్ కాడ ఇప్పుడు ఈ ఒడ్లు నల్లగా ఉన్నాయి, ఒళ్ళు ఉంది, మేము పెట్టుకోము, 37 కిలోలు వస్తుంది, 38 కిలోలు వస్తుంది, పెట్టుకోమని అంటున్నారు. ఒక్క సూపర్వైజర్ అంటాడు పొల్లు కలుపుకొచ్చింది అంటారు, ఒక్క ఆయన అంటాడు మీరు ఏమన్నా చేసుకుని సంబంధం లేదు అంటాడు. వెంకటరామన్ సార్ ఏమంటుండో ఒడ్లు నేను బయటకి ఇస్తా, ట్రక్ షీట్ రాసిస్తా, ఒడ్లు ఏమి ఇళ్ళకన్నా తీసుకోరు, మీరు మీ ఇష్టం వచ్చిన దగ్గర తీసుకోరు, ఏం చేసుకుంటారో చేసుకోరు అంటాడు. జల్లెడని చూస్తే సంవత్సరం అవుతుంది. జల్లెడ పక్కకు బీడు పొలంలో వాడేసి, జల్లెడలో నీళ్లు ఉన్నాయి, దానికి కరెంటు సప్లై లేదు. ఇప్పుడు సీరియల్ వచ్చింది, జల్లెడ పోయమంటుంది. జల్లెడ పోద్దామని మేము 5 వచ్చినాం. ఈ 5 వస్తే ఇప్పుడు కరెంటు లేదు, జల్లెడ లేదు. జల్లెడ తీసుకురమ్మంటే వారం రోజుల దాకా ఆగమంటుండు. ఎందుకు అంటే మాకు గవర్నమెంట్ నుంచి రాలేదు, దాన్ని చేపించుకురావాలి, చూపించుకురావాలి, మెల్లగా వస్తుంది, వారం రోజులు టైం పడుతుంది, మీ ఇష్టం, ఆగురు లేకపోతే ఒడ్లు తీసుకపోరు, ట్రక్ షీట్ రాసిస్తాను మాట్లాడుతున్నాను. మరి ఏంది ఇది, తగిన న్యాయం ఎవరైనా చేయగలుగుతారా లేకపోతే రైతులు ఇట్లనే ముంచుకుంటూ పోతారా? చిన్న చిన్న విషయాలకేమో ఏదో కామెంట్లు పెడతారు, ఏదో చేస్తారు. ఈ ఒడ్ల కాడికి రాగానే ఎవరు ముందుకు రారు. ఏ రాజకీయం ఉండదు ఇక్కడ. రాజకీయం అవసరం లేదు మాకు, కావాల్సింది న్యాయం, పోవాల్సింది ధాన్యం ఈడ అంతే. ఇది ఎట్లా చేస్తారో మాకు ఈరోజు సీరియల్ ఉంది, మాకు ఈరోజు వెళ్ళాలి, ఈ ఒడ్లు ఇడికి వెళ్ళిపోవాలి, వర్షం పడుతుంది, మొగులవుతుంది. ఈ రోజు ఈడికి 20 రోజులు అవుతుంది తీసుకొచ్చి పోసి. మేము ఇక్కడ సూపర్వైజర్ లేరు ఇప్పటికి. మేము 10 గంటలకు 9 గంటలకు వచ్చి కూర్చున్నాం. ఆయన వెంకటరాములు సార్ అంటున్నాడు మీ వాళ్ళు మీ దగ్గర సూపర్వైజర్ అంటున్నాడు. ఏ సూపర్వైజర్ లేడు ఇక్కడ. ఏమన్నా అంటే ఇంకా రాజకీయాలు చేస్తారు, వచ్చి ఇట్లా చెప్పిరు అట్లా చెప్పిరు అని. మరి ఇది ఎట్లా చేస్తారు? తగిన న్యాయం ఎవరు చేస్తారు? ఎవరైనా ముందుకు వచ్చి చేయండి.